NIAT నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆహా వచ్చాడా, వీడియో చేయలేదు అనుకుంటున్నా, వీడు కూడా NIAT మీద వీడియో చేస్తున్నారా, ఎందుకురా మమ్మల్ని చంపుతారు అనుకోమాకండి. పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ చేయండి అసలు నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటి, వాట్ ఈస్ వాట్. ఇది నెక్స్ట్ వేవ్ వాళ్ళ ప్రమోషన్ వీడియో కాదు. అండ్ ఈ రివ్యూ ఇన్వాల్వ్ అయింది నేను కాదు, స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్. సో ఆ యొక్క పేరెంట్స్ ఫీడ్బ్యాక్ నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేశాను నా నుంచి. నేను ఈ మధ్య జస్ట్ ఫేస్ వీడియో స్టార్ట్ చేస్తున్నా, చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేము ఇందుకోసమే అక్కడ జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు, ఇందుకోసమే మేము జాయిన్ అవ్వటం లేదని చెప్తున్నారు. ఆ పాయింట్స్ ఏంటో ముందు డిస్కస్ చేద్దాం. అవుట్డేటెడ్ సిలబస్ ఇన్ ఇంజనీరింగ్, అందుకే NIATలో జాయిన్ అవుతున్నాం. డిగ్రీ వితౌట్ స్కిల్స్ కదా, అందుకు NIATలో జాయిన్ అవుతున్నాం. ప్లేస్మెంట్స్ కావాలి కదా, దానికోసమే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాం అని నోట్ చేసుకున్నాను. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఎక్కడ ఇచ్చారు ఏంటి మొత్తం చెప్తా. బీటెక్ తర్వాత అమీర్పేటలో ఎలాగైనా సరే మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి కదా, అదేదో ఇప్పుడే NIATలో కోచింగ్ తీసుకుంటే బెస్ట్ కదా. జాబ్స్ లేవు కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా, మా అబ్బాయి అన్ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో ఉండకూడదు, అందుకే NIATలో జాయిన్ అవుతున్నాం. ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు కదా, అందుకే జాయిన్ అవుతున్నాను. మేనేజ్మెంట్ కోటా ఫీ ఎక్కువ కదా, అందుకే NIATలో స్కిల్స్ లేవంట కదా, అందుకే నేను NIATలో జాయిన్ అవ్వటం లేదు. 2000 కంపెనీస్తో టైఅప్ అయ్యారు కదా, ప్లేస్మెంట్స్ వస్తాయి కదా. CBIT, VNR, గోకరాజు, వాసవి, SRM, విట్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవి ప్రమోషన్ చేసుకోవటం లేదు కదా, మరి ఎందుకు NIAT ప్రమోషన్ చేసుకుంటుంది? NIATకి అసలు ఇంజనీరింగ్ కాలేజే లేదు కదా, NIATకి అసలు యూనివర్సిటీ లేదు కదా, అండ్ వేరే యూనివర్సిటీతో టైఅప్ అయి సర్టిఫికేట్ ఇస్తున్నారంట కదా. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసావు కదా, నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా, అండ్ నువ్వు ఎడ్యుకేషనల్ యూట్యూబరే కదా, నీ ఒపీనియన్ ఏంటి? 10 to 15 lakhs ఆ బడ్జెట్లో NIAT బెస్టే కదా. NIAT సర్టిఫికేట్ ఇవ్వకుండా రెగ్యులర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తే మాకు బెనిఫిటా? ఇంజనీరింగ్ డిగ్రీ కన్నా స్కిల్సే కదా ఇంపార్టెంట్. స్కిల్స్ని బేస్ చేసుకునే కదా మనకి ప్లేస్మెంట్ ఆర్ జాబ్స్ వచ్చేవి. బీటెక్ విత్ నెక్స్ట్ వేవ్ ఉన్న కాలేజ్ లిస్ట్ తెలుసా? గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? గవర్నమెంట్ ఎందుకు స్కిల్స్ లేని కాలేజెస్ యూనివర్సిటీస్కి అప్రూవల్స్ ఇస్తున్నాయి? సాఫ్ట్వేర్ జాబే కావాలి, అందుకే NIATలో జాయిన్ అవుతున్నాం. 100% ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఉందా చెప్పండి, ఆ కాలేజ్లోనే మేము జాయిన్ అవుతాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు NIAT నుంచి? మీలాంటి క్రియేటర్సే కదా మమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో పంపిస్తుంది. మీరెందుకు NIAT మీద అవేర్నెస్ ఇవ్వటం లేదు? NIAT అంటే భయమా? సోకాల్డ్ ప్రజలు చెప్తున్న యాప్స్ కన్నా మీరే డేంజర్గా ఉన్నారు కదా, నిజమేనా? మమ్మల్ని రివ్యూ చేయమని అడగరు అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయరు. ఎవరో కొంచెం మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చం. అటు కాలేజెస్కి నచ్చం, అటు యూనివర్సిటీస్కి నచ్చం, జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి నచ్చం, పేరెంట్స్కి నచ్చం. మేము ఎవరికి నచ్చుతామయ్యా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో నచ్చుతాం. మీకు విషయం తెలుసా, నాకు హైయెస్ట్ వచ్చిన కామెంట్స్ కాలేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే టాపిక్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఎనివే అది మనం పక్కెళ్దాం, ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. నాకు కోల్డ్ కఫ్ బాగా ఎక్కువ ఉన్నా సరే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో లేట్ అయితే మీకు ఇబ్బంది కాబట్టి అని చేస్తున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది తెలుసు, అయినా సరే నేను ట్రై చేస్తున్నాను కొంతమందికి అనే అవేర్నెస్ కోసం. అండ్ నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటే అర్థం చేసుకోండి, కొంచెం కోల్డ్ వల్ల అలా ఉందన్నమాట. ఒక లైన్ చెప్తున్నాను, NIATకి ఫేవర్గా కాదు, నార్మల్ కాదు, నేను నార్మల్గా పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ తప్పు మీదే, పేరెంట్స్దే తప్పు. ఎందుకు చెప్తున్నాను అంటే మా అబ్బాయి మంచి కాలేజీలో చదువుకోవాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్ ఏముంది ఆటోమేటిక్గా వస్తుంది అనే కాన్సెప్ట్ నుంచి పేరెంట్స్ ఇప్పటికి ఎలా చేంజ్ అయ్యారంటే ఖచ్చితంగా జాబే కావాలి, ఎక్కడ జాబ్ ఇస్తారో కనుక్కోండి ఆ యూనివర్సిటీలో జాయిన్ చేద్దాం, ఎక్కడ జాబ్ ఇస్తారో కనుక్కోండి ఆ కాలేజీలోనే జాయిన్ చేద్దాం, ఎక్కడ ఖచ్చితంగా జాబ్స్ వస్తాయని చెప్తున్నారో ఆ బ్రాంచే తీసుకుందాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. నిజం, ఇంతకుముందు అలా లేదండి. అబ్బాయి అదృష్టం బాగుంటే జాబ్ వస్తుంది, లేకపోతే లేదు, లేదంటే వేరే ఏదైనా పని నేర్చుకుంటాడు, లేదంటే ఏదైనా పని చేసుకుంటాడు. కానీ ఇతనికి లోక జ్ఞానం పెరగాలి, నాలెడ్జ్ రావాలి, నలుగురితో ఎలా ఉండాలి ఏంటి. ఇంతకుముందు జాబ్స్ కోసంతో పాటు లోక జ్ఞానం కోసం అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇంజనీరింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కేవలం 98% సాఫ్ట్వేర్ జాబ్ కోసమే. అండ్ మీకు క్వశ్చన్ తెలుసా, సాఫ్ట్వేర్ జాబ్ మీరు ఈ 4 years నేర్చుకునే స్కిల్సే కాదు, ఎప్పుడు స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎనివే మనం పాయింట్లోకి వెళ్దాం. NIAT అనేది స్కిల్స్ పరంగా గుడ్ ఇనిషియేటివ్, కానీ వాళ్ళు వెళ్ళే ప్రాసెస్ అనేది కొంత కరెక్ట్ చేసుకోవాలి. మనం పాయింట్లోకి వెళ్దాం. అవుట్డేటెడ్ సిలబస్ ఇన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్లో అవుట్డేటెడ్ సిలబస్ కదా, మీరేమంటారు? అవును, ఇంజనీరింగ్లో అవుట్డేటెడ్ సిలబస్ మార్చడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, బట్ ఇంకా
లేటెస్ట్ టెక్నాలజీస్ పరంగా లేటెస్ట్ సిలబస్ అనేది అప్డేట్ అవ్వటం లేదు. దీనికి NIAT గవర్నమెంట్ అప్రోచ్ అయిందా నాకు తెలియదు. NIATగా ఆర్ వేరే సంథింగ్ ఏవైనా సరే మీరనే కాదండి, నేను మిమ్మల్ని టార్గెట్ చేయాలని కాదండి, అసలు మీ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు. NIAT చూసిన వాళ్ళకి మీరు కానీ లేదంటే సోకాల్ చాలా మంది కానీ గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? సార్ ఇది సిచ్యువేషన్, స్కిల్స్ అన్ని అవుట్డేటెడ్ ఉన్నాయి, స్కిల్స్ ఇంప్రూవ్ చేయమని ఎందుకు గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టరు? గవర్నమెంట్ మీద ఎందుకు ఒత్తిడి చేయరు? గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? అది గవర్నమెంట్కే తెలియాలి. డిగ్రీ వితౌట్ స్కిల్స్, ఎస్ డిగ్రీ వితౌట్ స్కిల్స్ అండి. ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమీర్పేటో ఇంకొకటో వెళ్ళి స్కిల్స్ అనేవి నేర్చుకుంటున్నారు. ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సిన స్కిల్స్ అనేవి డిగ్రీలో అందటం లేదు. నేను నా బీటెక్ చేసి 5 years అవుతుంది, అప్పుడైతే చాలామందికి స్కిల్స్ లేవు కదా అని జాబ్స్ లేవంటే వాళ్ళు నేర్పిస్తేనే నేను నేర్చుకుంటాను అనుకునేవాడికి జాబ్ రాదు. నేనున్నాను, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళకి తెలీదా, వాళ్ళకి అవసరమో లేదని, వాళ్ళ సిలబస్లో లేదు కదా, అందుకే నేను చదువుకోలేదు, అందుకే నేను ఇలా వీడియో చేసుకుంటూ ఉన్నా. నిజం, చాలామందికి జాబ్స్ రావా అంటే స్కిల్స్లో లేకపోయినా చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి జాబ్సే ప్లేస్ అయి ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో కదా నేర్చుకొని జాబ్ చేస్తుంది. అండ్ బయటకు వచ్చి కోచింగ్ తీసుకొని కూడా కొంతమంది జాబ్స్ ట్రై చేశారు, కొంతమంది ఆన్ క్యాంపసే చాలామంది ప్లేస్ అయ్యారు. మా బ్రాంచ్ నాతో పాటే కూర్చోంటాడు తలప్ సాయి అని, మేము త్రిబులి, తను TCSలో కొట్టాడు. అండ్ మాతో పాటు ఇంకొక అబ్బాయి ఉంటాడు సురేష్, తను TCSలో కొట్టాడు. నేను వాడు ఇంకా తిరుగుతూ ఉంటాను, నాకన్నా వాడు ఇంకెక్కువ తిరుగుతాడు, వాడు జాబ్ కొట్టాడు. స్కిల్స్ ఇంపార్టెంట్, బట్ నేను స్కిల్స్ మీద ఫోకస్ చేయలేదు, తను స్కిల్స్ మీద ఫోకస్ చేశాడు. ఇంకా డిస్కస్ చేద్దాం నా బీటెక్ జర్నీ, వాట్ చాలా డిస్కస్ చేద్దాం. ఈ పెద్ద వీడియో. ప్లేస్మెంట్స్ కావాలి కదా, దానికోసమే ఇంజనీరింగ్. ప్లేస్మెంట్స్ కావాల్సింది పేరెంట్స్కా పిల్లలకా? ఎందుకండి వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడే అరే జాబు అని చెప్తారు. జాబ్ కోసం చదువుకూడదండి, చదివిన చదువుకి జాబ్ రావాలి అనేది నా ఒపీనియన్. అండ్ నేను ఇక్కడ మాట్లాడే ఒక మాట అటో ఇటో ఉండొచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ నా మాటల వల్ల ఏమైనా కొంచెం ఇబ్బంది పడి ఉంటే సారీ, ముందే చెప్తున్నాను. అండ్ ఇదంతా కూడా నా ఒపీనియన్ మాత్రమే, నాతో పేరెంట్స్ డిస్కస్ చేశారు అండ్ నాకున్న నాలెడ్జ్ పరంగానే చెప్తున్నాను. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, పర్లేదు. నేను ఖచ్చితంగా మీ పాయింట్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు నేర్చుకున్న స్కిల్స్కి జాబ్ రావాలి. అండ్ ఇంకొకటి, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయా? అన్ని యూనివర్సిటీస్ 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయా? మీరు చెప్పండి. సో కాల్డ్ కాలేజ్, సో కాల్డ్ యూనివర్సిటీ 100కి 100% ప్లేస్మెంట్ అందిస్తున్నారు, అందరూ హయ్యెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్ అవుతున్నారు అని చెప్పండి. ఆ యూనివర్సిటీ రివ్యూ నేను చేయడానికి రెడీ. ఆ యూనివర్సిటీని 1 year పాటు ప్రతిరోజు ఒక వీడియో పబ్లిష్ చేయడానికి నేను రెడీ. ఏ యూనివర్సిటీ కానీ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ 100% ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే మన స్టూడెంట్ దగ్గర స్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఆ స్కిల్స్ కావాలి కదా అని మీకు రావచ్చు. స్కిల్స్ అనేవి కొన్ని నేర్పిస్తే వస్తాయి అనుకోవటం రాంగ్, కొన్ని నేర్పించకపోయినా వస్తాయి. అండ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కాలేజ్ వాళ్ళు నేర్పించకపోయినా సరే రాంగే. ప్లేస్మెంట్స్ అప్పుడు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతారు. ఆ క్రైటీరియా ఏంటి అంటే ఇంత పర్సంటేజ్ మీకు బీటెక్లో ఉండాలి, ఇన్ని సబ్జెక్ట్స్ అట్లీస్ట్ పాస్ అయి ఉండాలి, అసలు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఉండకూడదు, లేదా రిటర్న్ టెస్ట్ పెడతారు, ఆ రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఆ తర్వాత HR రౌండ్ ఉంటుంది, లేదా మధ్యలోనే కొన్నింటిలో గ్రూప్ డిస్కషన్ అని ఇంకా చాలా ఉంటాయన్నమాట రౌండ్స్. వాటిని బట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడ కూడా మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి సరిగా పర్ఫామ్ చేయకపోతే జాబ్ రాదు. ఈవెన్ NIATలో కూడా ఇప్పుడంతా మీరు NIATలో జాయిన్ అయ్యి 4 years తర్వాత మాకు NIAT జాబ్ ఇప్పిస్తానని చెప్పారు, ఇప్పించలేదు, ఇదంతా మోసం, ఇలా మాట్లాడతారు. NIATలో జాయిన్ అయితేనే జాబ్ రాదండి, ఇంజనీరింగ్ చేస్తేనే జాబ్ రాదండి. మనం స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంకోటి 10th ఇంటర్మీడియట్ వేరు, అక్కడ మొత్తం వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోవాలి. ఇంజనీరింగ్లో అలా కాదు, మనకు కావాల్సింది మనం నేర్చుకోవాలి. నీకేం కావాలి, నువ్వు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, వాటి మీద డిపెండ్ అయ్యి మనం తెలుసుకోవాలి. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అసలు వాళ్ళ ఎయిమే తెలియదు, వాళ్ళ గోలే తెలియదు, అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది కూడా తెలియదు. అండ్ పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని స్టూడెంట్స్ మీద రుద్దుతున్నారు, అది నిజం. అందరు కాదు, పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ మీదే వాళ్ళ పిల్లలు ముందుకెళ్తున్నారు. పేరెంట్స్ ఖచ్చితంగా సజెషన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళ పిల్లలకి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ, లేదా వాళ్ళ ఒక 4-5 పాయింట్స్ ఎంచుకుంటే అందులో ఫైనల్ చేయాలి. కానీ పేరెంట్స్ ఫైనల్ చేసిందే స్టూడెంట్స్ తీసుకుంటే జాబ్స్ అనేవి రావు. మీరు కావాలంటే సో కాల్డ్ IIT, NIT, IIIT వాటిలో వెళ్ళండి. అక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తారు, మాకు ఫ్యాకల్టీ పెద్దగా ఏం చెప్పడండి, మేమే మా ఓన్గా నేర్చుకోవాలి అంటారు.
అండ్ ఐ అగ్రీ, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో దానికి సంబంధించిన ఫ్యాకల్టీస్ బాగా లేరు అని నేను ఒప్పుకుంటాను. నేనేం ఇంజనీరింగ్ కాలేజ్ తరపున లేదా యూనివర్సిటీ తరపున నేను వచ్చి మాట్లాడలేదండి, మీరు అలా అనుకోవద్దు. నేను జస్ట్ నార్మల్గా సొసైటీలో ఉన్న గ్యాప్ని, సొసైటీలో ఉన్న క్వైరీస్ని నేను ఆన్సర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఐ అగ్రీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లోపం ఉండటం వల్లే కదా NIIT వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజే బాగుంటే NIIT ఎందుకు వస్తుంది? రాదు కదా. ఖచ్చితంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో స్కిల్స్ ఉండొచ్చు, కానీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో స్కిల్స్ లేవు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మీరు గమనించండి, NIITలో జాయిన్ అవ్వటం రాంగ్ అని చెప్పట్లా. NIITలో జాయిన్ అవ్వండి, మీరు జాయిన్ అవుతా అంటే నేను ఎందుకు వద్దంటాను. స్కిల్స్ ఇంపార్టెంట్, స్కిల్స్ కోసం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కానీ ప్లేస్మెంట్ ఇస్తామంటున్నారు, ప్లేస్మెంట్ కోసమే NIITలో జాయిన్ అవ్వద్దు. నా పాయింట్ మీకు అర్థమైందా? స్కిల్స్ కోసం NIITలో జాయిన్ అవ్వండి, స్కిల్స్ నేర్చుకోండి, జాబ్ ట్రయల్స్ వేయండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి, NIIT మీద నమ్మకం కాదు. NIITలో మా బాబు చదివారు కాబట్టి ఏముందలే 4th ఇయర్ అయిపోయిన తర్వాత వాడు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారు అంటే మీ ఇష్టం. నెక్స్ట్ పాయింట్, జాబ్స్ లేవు కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా, అందుకే జాయిన్ అవుతున్నాం అంట. అండ్ ఈ పాయింట్కి ఇంకొక పేరెంట్ ఏం చెప్తున్నారంటే డిస్కషన్లో తను ఏం చెప్పారంటే, స్కిల్స్ లేవు కాబట్టే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, జాబ్స్ చాలా ఉన్నాయి, స్కిల్డ్ రిసోర్స్, స్కిల్డ్ పీపులే లేరు అని చెప్పారు. దాన్ని అగ్రి, నిజం. జాబ్స్ పూర్తిగా లేవని నేను చెప్పను, జాబ్స్ ఉన్నాయి, స్కిల్డ్ పీపుల్ కోసం చూస్తున్నారు, మల్టీ టాస్కింగ్ కోసం చూస్తున్నారు. ఒకప్పుడు ఒక పర్సన్ ఒక వర్కే, ఇప్పుడు నలుగురు చేసే వర్క్ ఒకరే చేయాలి. అంటే నలుగురు చేసే వర్క్ మొత్తం ఒకసారి కాదు, ఈరోజు ఒక టాస్క్, రేపు ఇంకొక టాస్క్, ఎల్లుండి ఇంకొక టాస్క్, అంటే 3 డిఫరెంట్ టాస్క్స్ 3 పర్సన్స్ చేసేది ఒక పర్సనే ఈరోజు ఆ టాస్కే చేయాలి, సెకండ్ డే కూడా వేరే టాస్క్ కూడా ఈ పర్సనే చేయాలి, థర్డ్ పర్సన్ వేరే టాస్క్ చేసే టాస్క్ కూడా ఇతనే చేయాలి. సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే, మనకి చిన్నప్పుడు స్కూల్స్లో ఫిజిక్స్, ఓకే, మ్యాథ్స్, తర్వాత సైన్స్, లేదంటే ఇంగ్లీషు, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఒక ఫ్యాకల్టీ చెప్తారు, ఒక ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. అలాంటి స్కిల్స్, అలాంటి రిసోర్సెస్ కోసం చూస్తున్నారు జాబ్స్ అనేవి. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ హై చేసుకోవడం కన్నా మల్టీ టాస్కింగ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ నాకు అక్కడ ఇంకో పేరెంట్గా చెప్పారనమాట, అన్ని ఏళ్ళు ఒకేలా ఉండవు కదా సార్, అందరు స్టూడెంట్స్ ఒకలాగే ఉండరు కదా, మరి మా అబ్బాయికి ఎలా టీచ్ చేస్తారో ఏమో, తను ఎలా నేర్చుకుంటాడేమో అని ఒక పేరెంట్ అన్నారనమాట. అది కూడా నిజమే కదా. జాయిన్ అయిన 60 మందికి లేదా ఒక సెక్షన్లో ఉన్న 60 మందికి జాబ్స్ రావాలని గ్యారంటీ లేదు కదా. ఆ 60లో టాప్ 10, టాప్ 5లో ఉండేలాగా స్టూడెంట్ అనేది బిహేవ్ చేయాలి, స్టూడెంట్ అనేవాళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలి, స్టూడెంట్ అనేవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. అండ్ అక్కడే ఇంకొక పేరెంట్తో డిస్కస్ చేస్తూ నేనే అన్నాను ఒక పాయింట్, సార్ అతను కిరాణా షాప్ అనమాట, సార్ మీరు షాప్ పెట్టారు, మీ షాప్ బాగా సక్సెస్ అయిందని అందరికీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్కి ఒక కాలేజీలో లేదా ఒక యూనివర్సిటీలో 40 లక్షల ప్యాకేజ్ వచ్చింది అని మీకు రావాలని రూల్ లేదు, వస్తుందని గ్యారంటీ కూడా లేదు. బట్ వస్తే మంచిదే కదా, రావాలి అని ట్రై చేయండి. కానీ ఆ ప్యాకేజ్ ఇచ్చారు, ఆ కంపెనీ అక్కడే వస్తుంది, ఖచ్చితంగా నాకు వస్తుంది, వేరే కాలేజ్ వేరే యూనివర్సిటీ రాదు అనే భ్రమలు అయితే ఉండదు. ఓకేనా. ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు, అందుకే నేను NIITలో జాయిన్ అవుతున్నాను అంటున్నాను. ఒకసారి వాళ్ళని అడగండి, మా అబ్బాయి స్లో లెర్నర్, సో స్లో లెర్నర్ పరంగా మీరు ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ కానీ లేదంటే స్లో లెర్నర్స్ కోసం సపరేట్గా క్లాసెస్ కానీ టీచింగ్ కానీ సపరేట్ మాడ్యూల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హై ఎండ్ పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పరిగెత్తాలి అంటే కష్టం కదా. చిన్నగా అయినా సరే గమ్యానికి చేరుకునేవాడు కదా మనవాడు. సో ఆ గమ్యానికి చేరుకోవటానికి కావాల్సిన సపోర్ట్ అక్కడ ఉంటుందా లేదని చెక్ చేసుకోండి. బట్ నాకు తెలియదండి, నేను అసలు వాళ్ళ వెబ్సైట్ని చూడలేదు, వాళ్ళ రివ్యూని చూడలేదు, ఏమీ చూడలేదు. నేను ఓన్లీ ఆ పేరెంట్స్తో డిస్కస్ చేశాను. పేరెంట్సే ఇన్పుట్స్ అవుట్పుట్స్, వాళ్ళే పాజిటివ్స్ వాళ్ళే నెగిటివ్స్ అంతా చెప్తున్నారు. చాలామంది డిస్కస్ చేశారు. మేనేజ్మెంట్ కోటా ఎక్కువ కదా, అందుకే NIITలో జాయిన్ అవుతున్నాను. సో ఇంకా మీ ఇష్టం అండి, మేనేజ్మెంట్ కోటా NIIT కంపారిజన్ నేను చెప్పలేను. అండ్ అసలు అది ఆ మేనేజ్మెంట్ కోటా పరంగా కూడా చాలా హై ఫీజు ఉంది. మరి ఎందుకు అలా అంత హై ఫీజు ఇస్తున్నారు, మరి గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? NIITలో స్కిల్స్ లేవా? స్కిల్స్ అంతా ఫాల్సా? లేదండి. NIITలో నేను విన్నది, పేరెంట్స్ ద్వారా విన్నది, స్కిల్స్ అయితే ఉన్నాయి. స్కిల్స్ లేకుండా వాళ్ళు రన్ చేయరు. అంటే ఆల్రెడీ నెక్స్ట్ వేవ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వేవ్ కొంత స్కిల్స్ పరంగా వాళ్ళు ఫోకస్ చేశారు కాబట్టి NIITలో ఖచ్చితంగా స్కిల్స్ అనేవి ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్కిల్స్ ఉన్నంత మాత్రాన జాబ్ రావాలని కూడా లేదు, మన యాటిట్యూడ్ మీద కూడా ఉంటుంది. స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చిన జాబ్ని నిలబెట్టుకోవడానికి. నిజం ఎందుకు చెప్తున్నానంటే, మా కంపెనీలోనే ఒక పర్సన్ ఉన్నాడనమాట, చాలా హైలీ టాలెంటెడ్, స్కిల్స్ నెక్స్ట్ లెవెల్. వెబ్సైట్ చేయాలంటే 5 నిమిషాల వెబ్సైట్
చేసి ఇచ్చి పడేస్తాడు. అంత హైలీ స్కిల్డ్ పర్సన్, కానీ టెర్మినేట్ చేశారు. 2000 కంపెనీస్తో టైఅప్ అయ్యాయి కదా, సో ప్లేస్మెంట్స్ వస్తాయి కదా. మేబీ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తే రావచ్చండి, ఎవరు చెప్పారు రావని. సో 200 కంపెనీస్ని లేదా 2000 కంపెనీస్ని తీసుకొస్తారు, ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేపిస్తారు. కానీ మీరు NIITయే కదా అని జాబ్ అయితే ఎవరు. ఎంత పెద్ద కంపెనీస్తో టైఅప్ అయినా సరే స్కిల్ లేని పర్సన్ తీసుకొని వాళ్ళు ఉత్తిగా డబ్బులు ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. CBIT, VNR, SRM, WIT ఇవేవి ప్రమోషన్స్ చేయటం లేదు కదా, మరి వై NIIT ప్రమోషన్ చేస్తుంది? ఈ పాయింట్ నేను ఒప్పుకోనండి. SRM కానీ, WIT కానీ, CBIT కానీ, VNR కానీ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా ప్రమోషన్ చేసుకుంటారు. వితౌట్ ప్రమోషన్ ఎలా తెలుస్తుందండి? NIIT కూడా అలా ప్రమోషన్ చేస్తుంది, కానీ నెక్స్ట్ లెవెల్లో హ్యూజ్ ప్రమోషన్ చేస్తుంది, అది వేరే విషయం. బట్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ ప్రమోషన్ని మీరు ఏది గుడ్ ప్రమోషన్, ఏది బ్యాడ్ ప్రమోషన్ అనేది మీరు అవగాహన చేసుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా ఆ పర్సన్ చెప్పారు కదా అని నమ్మటం కొంచెం ఆలోచించాలి. ఓకేనా? ఈ పాయింట్లో నేను NIITకి సపోర్ట్ చేస్తాను. ప్రమోట్ చేసుకోండి. ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా? ప్రమోట్ చేయకపోతే తెలియదు కదా. NIITకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ లేదు కదా. నాకు నిజంగా తెలియదు. నేను NIIT కాలేజ్ అనుకున్నా, NIIT క్యాంపస్ అనుకున్నా. నాకు పేరెంట్స్ చెప్పారు, లేదు సార్ NIITకి క్యాంపస్ ఉంది కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వాళ్ళు వేరే కాలేజ్తో సర్టిఫికేట్ ఇస్తారు. 4 కాలేజీల పేరు చెప్పారు తెలుసా. ఈ 4 కాలేజీలు NIIT సర్టిఫికేట్స్ ఇస్తున్నారని చెప్పారు. అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా NIIT విజయవాడ కూడా మూవ్ అవుతుందని తెలుసు, నేను విన్నాను. కానీ అక్కడ ఒక క్యాంపస్నే హైర్ చేసుకుంటుంది, అంటే క్యాంపస్ని టేక్ ఓవర్ చేస్తుంది అనుకున్నా, కానీ ఆ క్యాంపస్తో టైప్ అవుతుందని తర్వాత రియలైజ్ అయ్యానమాట. అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి హైదరాబాద్లోనే ఎక్కువ, మీరు నమ్ముతారో నమ్మరో, ఆంధ్ర కన్నా తెలంగాణ రీజియనే ఎక్కువ మంది NIITలో ఉన్నారు. మేబీ ఏపీ పరంగా ఉన్నారంటే ఉన్నారేమో, నాకు ఇంకా ఎవరి పేరెంట్స్ అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వలేదన్నమాట. మేము ఆల్మోస్ట్ 100% తీసుకుంటే 60% ఏపీ కాలేజే ఉంటాయి, 40% తెలంగాణ కాలేజ్ ఉంటాయి. దట్టు తెలంగాణలో కూడా హైదరాబాద్ కాలేజ్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ కాలేజ్ రివ్యూస్ పరంగా ఎక్కువ ఏపీ రివ్యూసే ఉంటాయి. అందుకే మేబీ ఎవరు నాకు NIIT గురించి అడుగునకపోవచ్చు, అది వేరే విషయం. వేరే యూనివర్సిటీ అండ్ కాలేజ్తో సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా, సో సేమ్ పాయింట్ అండి, అది మనం డిస్కస్ చేసాం. సో వేరే యూనివర్సిటీతో వేరే కాలేజ్తో టైఅప్ అయ్యి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు క్వశ్చన్ తెలుసా, వాళ్ళు ఏ యూనివర్సిటీకి అయితే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ యూనివర్సిటీ నాకు పేరెంట్ చెప్పంగానే అదే ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఆ యూనివర్సిటీ ముందు నేను కూర్చొని నేనేం అడగలేదు, మీరు NIITతో టైఅప్ అయ్యారా, NIIT సర్టిఫికేట్ ఇస్తుందా, ఇవేం చెప్పలేదు. నేను జస్ట్ ఒక్కటే క్వశ్చన్ అడిగాను తెలుసా, సార్ మన కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎంత అని అడిగాను, మీరు ఎవరు అడిగారు. అంటే మీరు స్టూడెంటా, లేదంటే మీ బాబా, పాప, తమ్ముడా, చెల్లా అని అడిగారు. నేనేం చెప్పానంటే, లేదు సార్ నేను ఒక యూట్యూబర్ని, కాలేజ్ రివ్యూస్ ఇస్తాము అని చెప్పాను. పక్కనే ఒక పర్సన్ అతన్ని సైగ చేశాడు. అతను వెంటనే నేను మీకు అప్డేట్స్ ఇవ్వము సార్ అన్నారు. మేము మీకు ఫీ స్ట్రక్చర్ చెప్పము, మేము మీతో జాగ్రత్తగా ఉండాలి, సో మేము మీతో ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యము అన్నారు. సింపుల్గా మేము చెప్పము, వెళ్ళిపోండి అన్నారు. సింపుల్గా అంతే అన్నారు. గెట్ అవుట్ అన్నారు, అంతే. గెట్ అవుట్ అన్న వాడి రాలి, వెళ్ళిపోండి అన్నారు అంతే. కానీ అయినా సిగ్గు లేకుండా వాళ్ళ ముందే కూర్చొని ఏమన్నా చెప్తారేమో అడిగా. అప్పుడు అడిగా, సార్ నేను మీ మీద వీడియోస్ చేయిస్తానని కూడా అడిగా, కానీ వాళ్ళు సహకరించలేదు. అండ్ ఎందుకు నేను ఆ కాలేజ్ లేదా ఆ యూనివర్సిటీ పేరు ఎందుకు చెప్పట్లేదు వీడియోలు అంటే, అది ఎంప్లాయీ తప్పు, యూనివర్సిటీ తప్పు కాదు కదా. నేను యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో కూడా నాకు ఆ యొక్క అప్డేట్స్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా నేను ఆ యూనివర్సిటీ పేరు చెప్పొచ్చు. కానీ మీరు అడగొచ్చు, లేదు భయపడుతున్నారు. భయపడేది ఏం లేదు, సింపుల్. ఆ యూనివర్సిటీ NIITతో ఎవరు టైఅప్ అయ్యి అన్నారు, వాళ్ళ కాలేజెస్ ఏంటి, యూనివర్సిటీ అని మీకు తెలుసు కదా, ఆ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ. ఇంకా అంతకుమించి ఏం చెప్తాను, ఇంకా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది అనమాట. అందరూ రెస్పాండ్ అయ్యారండి, చాలామంది. కొంతమంది గుర్తుపెట్టారు, కొంతమంది గుర్తుపట్టలేదు. కొంతమందికి నేను డైరెక్ట్ కూర్చొని నేను ఒక పేరెంట్లానే డిస్కస్ చేస్తే వాళ్ళు, సార్ మీరు యూట్యూబర్ కదా సార్, వాళ్ళే కొంతమంది చెప్పారు. కానీ వాళ్ళు మాత్రమే నన్ను సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే నేనేం వాళ్ళని ఏం అడగలేదండి, నేను జస్ట్ అప్డేట్స్ అడిగాను. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, నీ అభిప్రాయం ఏంటి? సో నా జెన్యూన్ అభిప్రాయం అండి, సేమ్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన చాలా పాయింట్స్, ఆ పాయింట్స్ నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. సింపుల్, క్లిస్టర్ క్లియర్. మీకు స్కిల్స్ కావాలి, స్కిల్స్ లేనిదే జాబ్ రాదు. ఓన్లీ స్కిల్స్ మీదే జాబ్ రాదు. స్కిల్స్ కావాలి, స్కిల్స్ ఉన్న జాబ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు మీ అబ్బాయి నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తా లేదో ఆలోచించుకోండి. 4 years తర్వాత. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇంజనీరింగ్ అయిపోయేంత నాకు తెలియదు తెలుసా, నాకు ఒక గోల్ ఉందన్న విషయం నాకు తెలియదు. అసలు గోల్ ఏంటో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో గోల్ పెట్టుకోండి అంటే నేను ఏదో అనుకునేవాడిని, IAS, IPS అలాంటివి గోల్స్, రిమైనింగ్ గోల్స్ కాదనుకునేవాడిని. మీ అందరికీ తెలుసో తెలీదో 2016లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలామంది సోకాలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా స్టార్ట్ చేశాను. కానీ నేను వేరే రీజియన్, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ స్టార్ట్ చేయడం వల్ల
నేను ఎవరికీ తెలియదు. కానీ ఆ ఛానల్ తెలుగు స్టేట్స్లోనే ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అది. ఓకేనా? ఆ ఛానల్ లేనిదే గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. ఆ ఛానల్ పాత్ర ఒక గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోవటానికి 1% కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. నాకు తెలీదు వీడియో ఎడిటింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఉందని, క్రియేటర్ అవుతానని, వీడియోస్ పరంగా కానీ నాకు తెలియదు. ఈవెన్ బీటెక్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అవుతున్నాను. ఆఫ్టర్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత 10 years తర్వాత ఇప్పుడు అడుగులు వేస్తున్నాను ఫుల్ టైం యూట్యూబ్ రావాలని. సో ఒక స్టూడెంట్ మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. సో తనకి అందించాల్సింది నాలెడ్జ్ మాత్రమే. వాట్ ఈజ్ వాట్ అనేది తెలియచేయాలి యాజ్ ఏ పేరెంట్స్గా. అది కావాలండి, అది గుర్తుపెట్టుకోండి. 10 to 15 lakhs బెస్టే కదా. మీకు నిజంగా ఎంసెట్లో మంచి ర్యాంక్ ఉండి లేదా మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి ఉంటే మీకు బెస్ట్ కాదు. మీకు ఫీ రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అండ్ SC ST వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ తెలంగాణలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ మెరిట్ బేస్డ్ మీద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా కాలేజ్ 50% స్కాలర్షిప్ తోటి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మేము రీసెంట్ ఒక వీడియో పెట్టాం. మీరు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే చెప్పండి, అసలు చాలా ఇబ్బందిగా ఉంటే చెప్పండి. మీకు మంచి మార్క్స్ 980, 990 ఇలా వచ్చి ఉండి డిగ్రీకి అలా వెళ్ళాలి, ఇంజనీరింగ్ అంటే ఇష్టం కానీ ఆ ఫీ ఎఫర్ట్ చేయలేక డిగ్రీకి వెళ్తుంటే చెప్పండి. మేము ఏదో ఒక కాలేజ్ యూనివర్సిటీలో రికమెండ్ అండ్ రిక్వెస్ట్ చేసి మీకు సీట్ ఇప్పిస్తామని కూడా చెప్పాం. వాటి పరంగా మనం చేస్తున్నాం కూడా. ర్యాంక్ రాలేదు అండ్ ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ అనుకునే వాళ్ళు బెస్టే, కానీ ఆలోచించుకోండి మీరు అవి నేర్చుకోగలరా నేర్చుకోలేరా అనేది చూసుకోండి. అండ్ 38 lakhs, 30 lakhs, 20 lakhs, 18 lakhs డొనేషన్ కట్టే వాటికన్నా NIATనే బెస్ట్. ఇదే వినాలనుకుంటుంది NIAT స్టూడెంట్స్. నా నోటి నుంచి NIAT బెస్ట్ అనే మాట వినాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. కావాలని కాదు, నిజం చెప్తున్నా. తెలంగాణలో 12 లక్షలు, 18 లక్షలు, 15 లక్షలు పెట్టి ఖచ్చితంగా మాకు ఆ సాఫ్ట్వేర్ జాబే కావాలి, మాకు సాఫ్ట్వేర్ కోచింగే కావాలి, మాకు సాఫ్ట్వేర్ బ్రాంచే కావాలి అనుకునే వాళ్ళకి ఇదే బెస్ట్. మీరు అనుకోవచ్చు ప్రమోషన్ వీడియో, అరే బాబు ప్రమోషన్ వీడియో కాదురా, నేను ఈ రకంగా NIATని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటే ఇంకా ప్రమోషన్ అనుకుంటా. ఉన్నదన్న చెప్పాలి. పాజిటివ్స్ నెగిటివ్గా ఒప్పుకోవాలి యాజ్ ఎ క్రియేటర్గా. NIAT సర్టిఫికేట్ ఇవ్వకుండా రెగ్యులర్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తే మాకు బెనిఫిట్స్ ఏంటని ఒక పేరెంట్ అడిగారు. అది కూడా నిజమే కదా. NIAT సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది కదా. NIAT అనే ఒక బ్రాండ్ ఇంపార్టెంట్ కదా. ఒక కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఎలా రికగ్నైజ్ చేస్తాడు ఇతను NIAT అని? అంటే 2000 కంపెనీస్ మీతో టైప్ అయ్యాయి, ఓకే ఐ అగ్రీ. రిమైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా. మా కంపెనీ ఉంది, నేను వర్క్ చేస్తున్న కంపెనీ మీతో టైప్ అవ్వలేదు కదా. మీకు క్వశ్చన్ తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో IIIT అని ఒక కాలేజ్ ఉంది, RGUKT యూనివర్సిటీ ఉంది, IIIT ఉంది. నేను వర్క్ చేస్తున్న కంపెనీ లేదా చాలా కంపెనీ నేను చూసిందంటే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకన్నా IIITలో చేసిన వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే IIITలో 10/10 10thలో వచ్చిన వాళ్ళని లేదా 600కి 580, 570, 560, 550 ఇలా వచ్చిన టాపర్స్నే వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ అండ్ అది ప్రూవ్ చేసుకుంది కూడా చాలా కంపెనీస్లో. సో మీరెందుకు మీ సర్టిఫికేట్ ఇవ్వరు? NIAT సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది కదా. NIAT ఎందుకు గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టడం లేదు? NIAT గవర్నమెంట్కి ఎందుకు మీరు గైడ్ చేయలేకపోతున్నారు? సార్ మేము స్కిల్స్తో మీ ముందుకు వస్తున్నాం కదా, మాకెందుకు అప్రూవల్ ఇవ్వట్లేదు? మీరు అడిగితే గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వటం లేదా? లేదా మీరు ఎందుకు అలా వెళ్ళటం లేదు? ఆ అడుగులు ఎందుకు వేయటం లేదు? NIAT అని మీరు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయలేకపోతున్నారు? NIAT సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ఇస్తే బాగుంటుంది కదా. NIAT సర్టిఫికేట్ ఇస్తే చాలా అంటే చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో కాల్డ్ నార్మల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ సర్టిఫికేట్ ఇస్తే మీ సర్టిఫికేట్ వాళ్ళ సర్టిఫికేట్ చాలా తేడా ఉంటుంది కదా. అదే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో నార్మల్గా చదివి మీ ద్వారా చదివిన సేమే కదా. స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి కదా. ఆ స్కిల్స్ కూడా ఈ అబ్బాయి నేర్చుకోలేదనుకోండి లేదా ఈ అమ్మాయి నేర్చుకోలేదనుకోండి, ఇద్దరు ఒకటే కదా. ఇక NIAT పర్ఫార్మెన్స్ ఏంటి? NIAT అని ఒక లోగో ఉంటే అది చాలా వాల్యుబుల్ కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇదిగో ఆలోచించండి. మేనేజ్మెంట్ నా రిక్వెస్ట్, మీరు ఓన్గా మీరు కాలేజ్ మీ ఓన్గా విత్ అప్రూవల్స్తో స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా AICT అప్రూవల్, UGC అప్రూవల్ తోటి ముందుకు వస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డిగ్రీ కన్నా స్కిల్స్కే కదా జాబ్ వస్తుంది. ఎస్, ఇది నిజం. డిగ్రీ కన్నా స్కిల్సే జాబ్ వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినట్టుగా స్కిల్స్తో పాటు కొన్ని వచ్చి ఉండాలి. వాటి ఉంటేనే మీకు ఆ స్కిల్స్కి వాల్యూ ఉంటుంది. నిజం, డిగ్రీ ఎవ్వరూ కన్సిడర్ చెయ్యరు. మీరు నమ్మరో మా బ్యాచ్లో 2 ఉన్నారు టాపర్స్. ఎంత టాప్ అంటే ఒక అబ్బాయి క్యాంపస్లోనే టాప్, స్కిల్స్ నెక్స్ట్ లెవెల్, స్కిల్స్ తప్ప రిమైనింగ్ ఏమీ లేవు, జాబ్ రాలేదు. ఇంకొక పర్సన్ మంచివాడు ప్లస్ గోల్గల్ ఏం చేయడు, టాపర్, ప్లేస్ అవ్వాల. తర్వాత 3 years గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి 4th yearలో సక్సెస్ అయ్యారు. సో అది అలా ఉండగా ఖచ్చితంగా మీకు స్కిల్స్ అనేవి ఇంపార్టెంటు. స్కిల్స్ మీదే జాబ్ వస్తుంది, అది 100% నిజం. కానీ
జాబ్ రావాలి అనే పాయింట్లో స్కిల్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ స్కిల్స్ వల్లే జాబ్ అయితే రాదు. బీటెక్ విత్ నెక్స్ట్ వే ఉన్న కాలేజ్ జాయిన్ అవ్వచ్చు కదా, ఇది గుడ్ ఇనిషియేటివ్, యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా కొంత స్కిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. సో వాళ్ళు కంపెనీతో టైఅప్ అయ్యి మీరు స్కిల్స్ ఇస్తున్నారు, ఓకే. బట్ అది ఇది డిఫరెంట్, రెండు సేమ్ కాదు. ఓకే, అది అక్కడ స్కిల్స్ నేర్చుకొని అక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇక్కడ నార్మల్ కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తూ కాలేజ్ లైఫ్లోనే మీరు స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. నార్మల్ కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రతి విద్యార్థి ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అక్కడ మీరు ఎన్నో నేర్చుకుంటారు. నలుగురితో ఎలా ఉండాలి, ఏంటి, ఎలా బతకాలి, ఏంటి, అబ్బో చాలా ఉంటుంది. నేను అంత ఫిలాసఫర్ అయితే కాదు. రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్లో మీరు కొంత నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది. ఏది జాబ్ పరంగా కాదు, బతకడానికి కొన్ని నేర్చుకుంటారు, కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని లెసన్స్ మీకు వస్తాయి అక్కడ. గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? గవర్నమెంట్ ఎందుకు స్కిల్స్ లేని కాలేజెస్కి అప్రూవల్స్ ఇస్తుంది? నిజం, ఇది గుడ్ క్వశ్చన్. ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మరి ఎందుకు గవర్నమెంట్ ఎన్ఐఐటికి అప్రూవల్స్ అడిగితే ఇవ్వట్లేదో, లేదా వాళ్ళు అడగలేదో తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇలాంటి వాటికి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఆల్రెడీ మేము సపోర్ట్ ఇస్తున్నామంటున్నాం కదా, వీళ్ళు వెళ్ళటం లేదా? అండ్ స్కిల్స్ లేని ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదో కూడా ఆలోచించాలి. ఆల్రెడీ బయట పడిపోతున్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ బాగోతాలు. సో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. డోంట్ వరీ, 2 to 3 yearsలో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోయినా సరే ఆటోమేటిక్గా వాటంతా వాటే బయటకు వచ్చేస్తున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజ్ మూత పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబే కావాలి, అందుకే ఎన్ఐఐటిలో జాయిన్ అవుతున్నాను. ఇంకా అది మీ ఇష్టం అండి, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చాలా డిస్కస్ చేశాను, ఈ పాయింట్ మీకే వదిలేస్తున్నాను. ఎన్ఐఐటిలో 100% ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఉండవండి. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి 100% ప్లేస్మెంట్స్ అనేవి అందించగలరు. ఖచ్చితంగా స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి మంచి ప్యాకేజ్ వస్తాయి. ఖచ్చితంగా నా మాట గుర్తుపెట్టుకోండి. 4 years తర్వాత ఇటో అటో ఉంటుంది ఎన్ఐఐటి. ఏంటంటే టాప్ కంపెనీస్ వచ్చి మంచిగా ప్లేస్మెంట్స్ అయితే ఎన్ఐఐటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా బోగస్ అనుకుంటే మీరే ఇబ్బంది పడతారు. 4 years తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను జ్యోతిష్యం పరంగా అంత నాలెడ్జ్ అయితే నాకు లేదండి. కానీ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళ వే చేంజ్ అవుతాయి అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. 100% ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజ్ ఏంటి? ఎంతైనా నేను పే చేస్తాను. 100% ప్లేస్మెంట్స్ అనేవి మీరు కట్టే డబ్బుల ద్వారా ప్లేస్మెంట్స్ ఎవరు? ఎంత ఖర్చు అయినా పర్లేదు జాయిన్ చేస్తాం అని అనుకుంటున్నారు కదా. మరి అంత డబ్బులే ఉంటే మీ అబ్బాయి చేత బిజినెస్, స్టార్టప్ చాలామందికి ఉపాధి కల్పించవచ్చు కదా. మీరే అడుగుతున్నారు ప్లేస్మెంట్స్ కావాలని. మీరెందుకు ఆలోచించట్లేదు? మీరెందుకు మీ పిల్లల్ని మోటివేట్ చేయట్లేదు? నానా నువ్వు జాబ్ కాదు చేయాల్సింది, నువ్వు ఇవ్వాల్సింది జాబ్స్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ లోన్ తీసుకుని వెళ్ళే వాళ్ళైతే మటుకి చాలా చాలా రాంగ్ స్టెప్స్ తీసుకున్నట్టు. ఓన్ మనీ అయితే మీ ఇష్టం అది, కానీ ఒకసారి ఆలోచించుకోండి. బయట సొసైటీ వల్ల కూడా పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 4 years ఇంజనీరింగ్ తర్వాత జాబ్ తర్వాత పెళ్ళి. సో ఆ పాయింట్ కోసం ఇక్కడి నుంచే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలను బట్టి ఖచ్చితంగా మీకు ఎంత ఆస్తుంది, ఇన్ని ఎకరాల పొలం ఉంది కాదు. మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడా? ఎక్కడ చదివాడు? ఐఐటియా, ఎన్ఐటియా, IIITయా, యూనివర్సిటీయా, లేదంటే బీటెక్ కాలేజా? సర్లే ఎక్కడ చదివితే మాకెందుకు? ఎంత ప్యాకేజ్? 20 లక్షల, 30 లక్షల, 40 లక్షల? సర్లే ఎంత ప్యాకేజ్ అయితే ఏముందిలే, ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ అయి ఉంటుంది. హౌస్ ఉందా, కారు ఉందా అని అడుగుతున్నారు. కానీ మీ అబ్బాయి మంచివాడా, అలవాట్లు లేవా, బాగా చూసుకుంటాడా అనేది ఆలోచించట్లేదు. స్టేటస్ కోసమే వాళ్ళు చూస్తున్నారు. ఆ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే పేరెంట్స్ ఇప్పుడు తపన పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళ బంధువుల్లో పిల్లలకి పెళ్ళిళ్ళే కాక చాలామంది ఉన్నారు అనే కాన్సెప్ట్లో చూస్తున్నారు. ఈవెన్ మీరు నమ్ముతారు నమ్మరో, ఒక కాలేజ్ మేనేజ్మెంట్ నేను వాళ్ళతో రివ్యూ చేస్తున్నప్పుడు, బాబు మా అన్న కొడుకు ఉన్నాడు బాబు, పెళ్ళి కావట్లేదు, యూట్యూబ్ ఛానల్ ఏమైనా పోస్ట్ చేస్తావా అని అడిగాడు. అలా ఉన్న సిచ్యువేషన్. జస్ట్ ఫర్ ఫన్నీ, ఇది మట్టి నిజం, మీకు ఫన్నీ కోసం చెప్పాను. మీరు ఎంత తీసుకున్నారు ఎన్ఐఐటికి? మీలాంటి క్రియేటర్స్ అంతా కూడా మా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. నేను ఎన్ఐఐటి దగ్గర ₹1 కూడా తీసుకోలేదండి. అసలు నన్ను ఎన్ఐఐటి అప్రోచ్ కూడా అవ్వలేదు. ఎన్ఐఐటి వాళ్ళు నన్ను అసలు అప్రోచ్ అవ్వలేదు. ఎన్ఐఐటి వాళ్ళు నాకు మెయిల్ కానీ ఫోన్ కానీ ఏమీ చేయలేదండి. అసలు నన్ను ఇన్వైట్ చేయలేదు. అసలు నాకు ఎలాంటి అప్డేట్స్ వాళ్ళు ఇవ్వలేదు. అసలు నన్ను అప్రోచ్ అవ్వలేదు. నాకు అసలు పే చేయలేదండి. అసలు నా దగ్గరికి వాళ్ళు రారు కూడా. ఎన్ఐఐటి రాలేదు, కానీ కొన్ని కాలేజెస్ వచ్చాయి. ఎన్ఐఐటి లాంటివే బెంగళూరులో, ఢిల్లీలో ఉండే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన మాట వాస్తవం. మీరు ఎంత చాట్ చేస్తారని అడిగిన మాట వాస్తవం. కానీ నేను ఒకటి అడిగాను, సార్ మీకు NAC అక్రిడేషన్ ఉందా, NBA అక్రిడేషన్ ఉందా, UGC అప్రూవల్ ఉందా, AICTE అప్రూవల్ ఉందా, మీది యూనివర్సిటీయా కాలేజా? ఇలా కొన్ని డౌట్స్ అడిగాను. ఎందుకంటే జనరల్గా
మేము ఏ కాలేజ్ గురించి డిస్కస్ చేయాలన్నా కాలేజ్ మేనేజ్మెంట్కి చేసినప్పుడు సార్ మీ అప్డేట్స్ కావాలి సార్, మీ కాలేజ్ గురించి చెప్పండి సార్ అడుగుతాం. అలానే వాళ్ళని అడిగాం. ఒకరైతే పెట్టేశారు, ఇంకొకరైతే లేదు సార్ మీరు ఇంకా అప్డేట్ కాలేదా, ఇది సమ్ సో కాల్డ్ ఒక పెద్ద తెలివిగల యూనివర్సిటీ, ఆ పేరు తెలివిగల యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది, ఆ యూనివర్సిటీ చదవాల్సిన అవసరం లేదు, కానీ మా క్యాంపస్లో చదువుతారు, మా ఫీజు ఎంత అని చెప్పి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే NIATకి ఓన్ సర్టిఫికేట్ ఇస్తారు, సో బెంగళూరులో ఉండేవి అండ్ ఢిల్లీలో ఉండేవి ఇవన్నీ కూడా వేరే యూనివర్సిటీతో టైప్ అయి ఉంటారు, మరి NIAT ఎవరితో టైప్ అయ్యి ఉంటుంది అని అనుకున్నా. కానీ సర్లే మనం అసలు NIAT గురించి మనం వీడియోస్ చేయట్లేదు కదా అని మనం పెద్దగా లైట్ తీసుకున్నా, పెద్ద నేను డిస్కస్ చేయలేదు ఎవరితో కూడా. ప్లస్ నేను ఎవరిని అడగలేదు కూడా. ఆ రివ్యూ చేస్తున్నాను అందరూ మా ఫ్రెండ్సే, చాలామంది తోటి క్రియేటర్స్ కదా, తెలియకుండా ఎందుకుంటారు. సో నేను ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నన్ను స్టూడెంట్ ఎవరు అడగలేదు, బ్రదర్ మీకు NIAT గురించి చెప్పనని అడగలేదు. సో దానికి నాకు అనవసరం కదా, మనం చేయలేదు. కానీ అనుకున్నాను NIAT ఖచ్చితంగా ఓన్ కాలేజ్ ఆర్ ఓన్ యూనివర్సిటీ ఉండి ఉంటుంది, ఓన్ సర్టిఫికేట్ ఇస్తానని అనుకున్నాను. నిజం, ట్రూ. నాకు పేరెంట్స్ చెప్పారు NIAT సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వేరే రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ రెగ్యులర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తాయని. అండ్ NIAT అంటే భయమా? చచ్చా, అలా ఏం లేదండి. నేను చెప్తున్నదేగా, నేను మీ స్టార్టింగ్ చెప్పాను, మధ్యలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. NIAT స్కిల్స్ పరంగా తీసుకోవటం గుడ్ ఇనిషియేటివ్, కానీ వెళ్ళే విధానమే రాంగ్ అని చెప్తున్నాను. వాళ్ళ ఓన్ అప్రూవల్స్ ఉంటే చాలా బాగుండేది. అండ్ రిమైనింగ్ చాలా ఉన్నాయి, సో అవి డిస్కస్ చేద్దాం. మీరు ఇలా ప్రమోట్ చేయడమే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కదా. సో నేను అసలు ప్రమోట్ చేయలేదు, కానీ దీనికి ఆన్సర్ చెప్పలేను. కానీ మీరు చెప్తుంది నిజం. అది ఎలా అయితే సో కాల్డ్ యాప్స్ వల్ల అమౌంట్ లాస్ అవుతున్నమాట నిజం, అండ్ ఇక్కడ కూడా లాస్ అవుతున్నమాట నిజం. కానీ తప్పు మటుకి సో కాల్డ్ యాప్స్కి లేదు, సో కాల్డ్ క్రియేటర్స్కి లేదు, NIATది తప్పు లేదు, మీదే తప్పు. మీకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్లేస్మెంట్ కావాలి కానీ ప్లేస్మెంట్ కోసమే మేము జాయిన్ అవుతున్నాం అనే మాట నాకు చాలా బాధేస్తుందండి. అండ్ స్టూడెంట్స్కి కూడా అసలు CSE అంటే ఏంటి, EC అంటే ఏంటి, CSE స్పెషలైజేషన్స్ ఏంటి, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని బేసిక్ ఇన్ఫో లేకుండా కూడా బ్రాంచెస్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత సఫర్ అవుతున్నారు. అరే నాకు ఈ బ్రాంచ్ కాదురా, నాకు కావాల్సింది వేరేదిరా, నా ఎయిమ్ వేరురా, నేను వెళ్ళాలనుకున్నది వేరురా, కానీ మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఇలా వచ్చానరా అని తర్వాత రియలైజ్ అవుతున్నారు. 4th ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను అందరి స్టూడెంట్స్ గురించి చెప్పట్లేదండి, మెజారిటీ స్టూడెంట్స్ ఇలానే ఉన్నారు. AI and ML ఎందుకు తీసుకుంటున్నాను అడిగితే స్టూడెంట్స్ ఏం చెప్పారు తెలుసా, బ్రదర్ చాట్ జీపీటీ లేని ఎవరు వర్కౌట్ చేయట్లేదు తెలుసుగా, చాట్ జీపీటీ అలాంటి బిల్ చేయాలి, చాట్ జీపీటీకి మంచి డిమాండ్ ఉంది, సో అందుకు నేను AI ML తీసుకుంటున్నాను అని చెప్తున్నాను. పర్లేదు కొంచెం చెప్పారు. రిమైనింగ్ వాళ్ళు అయితే AI ML ట్రెండింగ్ బ్రో, ట్రెండింగ్ అంతే. AI ML తీసుకుంటే జాబ్ వచ్చేస్తుంది పక్కా. ఓకే, మీది తప్పండి, మీరు కొంచెం ఆలోచించుకోవాలి పేరెంట్స్ పరంగా. NIAT వీడియోకి ఎంత ఇస్తున్నారంట కదా, అండ్ NIAT ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తున్నారంట కదా, NIAT వాళ్ళు పాడ్కాస్ట్ చేస్తే ఎంత ఇస్తున్నారంట కదా అని చెప్పారు. నాకు నిజంగా తెలియదు. ఆ క్యాలిక్యులేషన్ విని నేనే మిస్మరైజ్ అయిపోయాను తెలుసా. 2 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటున్నారు, 5 లక్షలు అంటున్నారు, 15 లక్షలు అంటున్నారు. అరే బాబు మీకు ఎలా తెలుసురా బాబు అంటే బయట అందరికి టాక్ అండి అంటున్నారు. నేను నిజంగా లిటరల్లీ షాక్. అరే నాకే తెలియదు, నాకెవరు చెప్పలేదు క్రియేటర్ బ్రదర్ నేను ఎంత తీసుకుంటున్నాను అంత తీసుకుంటున్నాను అని. అండ్ నాకు తెలియదు, ఐ మీన్ పాడ్కాస్ట్ పరంగా ఇంకోటి పరంగా ఇంత చార్జెస్ నాకు తెలియదు అసలు మేము అసలు వాటి పరంగా ఫోకస్ చేయం. ఎందుకంటే మేము 9 to 5 జాబ్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ రన్ చేసుకోవాలి, ఫ్యామిలీ మాదే సరిపోతుంది. మేము అంత ఇంట్రాక్షన్గా తక్కువ, ఆ పేరెంట్స్ ఆ డౌట్స్ ఇవే. కానీ కొంత ఇంట్రాక్ట్ అయితే బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే కొంత తెలుసుకోవాలి. అంటే మనకు కావాల్సిన నాలెడ్జే కాకుండా నెక్స్ట్ ఏముంది బయట ఏం జరుగుతుందో కొంత ఫోకస్ చేయాలి. సో వాటి పరంగా నేను ఫోకస్ చేస్తాను. 15 లక్షలు అయింది ఇంటర్వ్యూకి. ఓకే, NIATలో చదివిన తర్వాత 4 years తర్వాత జాబ్ రాకపోతే ఏం చేయాలి? సో ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి జాబ్ రాకపోతే ఏం చేస్తున్నారో అదే చేయాలి. కాకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ ఎవరైతే రాదో వాళ్ళకి ఏం కావాలో నేర్చుకుంటారో, వీళ్ళకి ఆల్రెడీ కొంత వచ్చు కాబట్టి దాని మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. లేదంటే బిజినెస్ ఇంకోటి అది స్టూడెంట్కి ఉండాలి. స్టూడెంట్తో డిస్కస్ చేయండి. బీటెక్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సో సేమ్ ఇప్పుడు బీటెక్ మీద నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ అదే. బీటెక్లో రిక్వైర్డ్ స్కిల్స్ లేవనే ఒపీనియన్ అందరికీ ఉంది, కానీ ఆ ఒపీనియనే క్యాచ్ చేసుకున్నారు. అండ్ పేరెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ చూస్తున్నారు అనే పాయింట్ క్యాచ్ చేసుకొని ఇలాంటివి చాలా వచ్చాయి. ఖచ్చితంగా స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది, బట్ అవి స్కిల్స్ అనేవి రావటం లేదు. అండ్ వచ్చిన స్కిల్స్ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు. నేనే కాదు, బీటెక్ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా అరే 10th క్లాస్ వరకు పట్టి అండ్ రోజు స్కూల్కి వెళ్ళి పొద్దునుంచి సాయం దాకా స్కూలు, మళ్ళీ స్టడీ అవర్స్, ట్యూషను. మా డాడీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years కష్టపడితే చాలు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ ఎంజాయ్ చేయొచ్చురా. అసలు బీటెక్ అంటే హ్యాపీ డేస్ మూవీ అండ్ సోకాల్ చాలా మూవీస్ చూసి ఎలా ఉంటుంది బీటెక్ అని
వస్తున్నారు చాలామంది. వాటి ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు తప్ప నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవెన్ నేనేం సరే, నేను చెప్తున్నా, నేనేం పెద్ద పొడిచింది బీటెక్లో. ఏదో బీటెక్ వెళ్ళాను. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే నేను నేర్చుకుంది ఏంటంటే ఎన్ఎస్ఎస్ అని దాంట్లో జాయిన్ అయ్యాను. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనమాట. అక్కడ కొంత నేర్చుకున్నాను. అసలు సొసైటీ ఏంటి, వాట్ అంత కొంత నేర్చుకున్నాను. అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ పరంగా కొంత ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కదా, ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎన్ఎస్ఎస్. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇంకోటి చేయటం వల్ల ప్రతి క్లాస్కి అనౌన్స్మెంట్స్ పరంగా చాలా చేసాం. అందుకు కొంత నేర్చుకోగలిగాను అనమాట. అప్పుడైతే నేను అసలు 4 నిమిషాలుగా మాట్లాడాను కాదు. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారా ఎంతసేపు మాట్లాడాను. జస్ట్ పేపర్, అది కూడా నుంచొని నార్మల్గా మాట్లాడుతాను, ఓపెన్గా మాట్లాడుతాను. ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం వల్ల పోయిందనమాట. ఖచ్చితంగా మీ బీటెక్లో మీరు ఎక్కడ ఎన్ఐఐటి ఇంకోటి ఎక్కడ జాయిన్ అవ్వండి, మీరు ఇట్లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విలేజెసే తరలి వస్తున్నాయంట కదా ఎన్ఐఐటికి, మీకు తెలుసా అని అడిగారు. నిజంగా నేను షాక్ అయ్యాను. అప్పుడు కొంతమంది పేరెంట్స్ డిస్కస్ చేశాను. అవును బాబు, నిజమే, మేమందరం జాయిన్ అవ్వము మాకు తెలియదు, కానీ మా ఊళ్ళో ఒక విద్యార్థి జాయిన్ అయ్యాడు అంటే ఖచ్చితంగా మంచిది కాబట్టి అబ్బాయిని ఆ పేరెంట్స్ జాయిన్ చేశారు అనే నమ్మకంతో మేమందరం కూడా జాయిన్ అవుతున్నాం. మీరు ఏ విద్యార్థిని కదిలించినా ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ 4-5 ఎన్ఐఐటి అప్లికేషన్ ఫీ కట్టున్నారు అన్నారు. అండ్ అప్లికేషన్ ఫీ 20,000 తీసుకున్నారు, అది నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. ఎన్ఐఐటి వాళ్ళకి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, సో చాలామంది మీ దగ్గర అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తున్నారంట కదా, నాకు తెలియదండి ఎంతమంది పే చేస్తారు ఏంటి నాకు తెలీదు. బట్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఎంసెట్ ద్వారా జాయిన్ అయి ఉంటారో, ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయి ఉంటారో, వాళ్ళ యొక్క ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని, ఇఫ్ ఇన్ కేస్ ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ వస్తే వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది రీఫండ్ చేయండి. మీరు రీఫండ్ చేయటం లేదని నేను విన్నాను. ఇది నా రిక్వెస్ట్ అండి, నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చేయలేకే ఇంజనీరింగ్ కాలేజ్ వయా ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళే. అండ్ వాళ్ళు ఎంసెట్ ద్వారా కాకుండా మేనేజ్మెంట్ కోటా కిందో యూనివర్సిటీలోనో లేదంటే అదర్ స్టేట్స్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి మీరు రీఫండ్ ఇవ్వకపోయినా పర్లేదు. కానీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందంటే అర్థం చేసుకోండి, వాళ్ళు కొంచెం పేదవారు లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కట్టిన అమౌంట్ వాళ్ళ బ్యాక్ ఇచ్చేస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుందనే కాన్సెప్ట్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మీరు అది కన్సిడర్ చేయకపోవచ్చు, ఎందుకంటే అందరు ఇలానే పే చేస్తారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము రీఫండ్ ఇస్తామని బాధ్యత ఉండదు అనే కాన్సెప్ట్లో మీరు ఆలోచించవచ్చు. కానీ ఒకసారి నా వర్షన్, నా పాయింట్ కూడా ఆలోచించండి, మీకు కొంత ప్లస్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ కూడా కొంత ప్లస్ అవుతుంది. ఇక ఈ వీడియో ఎక్కడి వరకు చూశారు కాబట్టి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏంటంటే నా లైఫ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకునే విధంలో ఖచ్చితంగా స్టూడెంట్ ఇంపార్టెన్స్ చాలా ఉండాలి. పేరెంట్స్ గైడెన్స్ మాత్రమే ఇవ్వండి, స్టూడెంట్స్ డెసిషన్స్ని ఫైనల్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు, వాడేదో పిచ్చి వీడియో ఎడిటింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడని చెప్తే విండో అని మీరు అనుకోవచ్చు. మా సొంత తమ్ముడే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ ఇలా చాలా కోర్సెస్ చేద్దామని అడిగాడు. మా బాబాయ్ ఒప్పుకోలేదు, ఇంజనీరింగ్ చేయాల్సిందే అన్నాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇప్పుడు ఏమంటున్నా తెలుసా, మళ్ళీ ఇటు సైడే వస్తానంటున్నాడు. ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వద్దాం అనుకుంటున్నాడో అదేదో అప్పుడే వచ్చి ఉంటే ఈ పాటికి మంచిగా స్కిల్స్ అనేవి నేర్చుకునేవాడు. మళ్ళీ ఇంకొక 2 to 3 years వేస్ట్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళ డెసిషన్ రాంగ్ అనుకుంటే ఎందుకు రాంగో ఏంటో చెప్పండి, కానీ అది వద్దు అని కాకుండా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాళ్ళకి నచ్చజెప్పి ఇటు తీసుకొని, కానీ భయపెట్టి కాకుండా. అండ్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10th అయిపోయినప్పుడు నాకు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేయాలో నాకు తెలియదు అనమాట. సో అందరు చెప్పింది ఇంటర్మీడియట్ ఎంపీసీ చేయమన్నారు, ఎంపీసీ చేశాను. సో ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలో వాళ్ళే చెప్పారు, అవే తీసుకున్నాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందన్నారు, ఇంజనీరింగ్ చేశాను. కాకపోతే అందులో బ్రాంచ్ మటుకి నా ఇంట్రెస్ట్. ఉన్న బ్రాంచెస్లో ట్రిపుల్ ఇష్టం, ట్రిపుల్ తీసుకున్నాను. అండ్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తానో కూడా నాకు తెలియదు. మంచి జాబ్ కావాలి, మంచి జాబ్ వస్తే హౌసు, కారు, ఫ్యామిలీ స్టేటస్, పెళ్ళి, ఇదే చెప్తారు పేరెంట్స్. మాకు అప్పుడు ఇది చెప్పారు, ఇప్పుడు మీకు ఇది చెప్తున్నారు. 10 years బ్యాక్ ఇదే, ఇప్పుడు ఇదే. బీటెక్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న బ్రాంచ్ ఏంటి, నేను చదివింది ఏంటి, నేను అక్కడ స్టార్ట్ చేసింది ఏంటి, నేను అక్కడ నేర్చుకున్న స్కిల్స్ ఏంటో తెలుసా? వీడియో ఎడిటింగ్, యూట్యూబ్, ఇవి నేర్చుకున్నాను. నా ఓన్గా నేర్చుకున్నాను. నాకు ఇది కాదు, నాకు 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాకు బీటెక్లోనే కొన్ని ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్కి నేను వర్క్ చేశాను. SEO పరంగా అండ్ ఛానల్ మెయింటెనెన్స్ పరంగా చాలా వర్క్ చేశాను, చాలా ఛానల్స్ డెవలప్ కూడా చేశాను. ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు చేశాను, మనకి సెట్ కావాలి అని చెప్పి మళ్ళీ జాబ్కి వచ్చాను. తర్వాత జాబ్ చేస్తూ మళ్ళీ ఫుల్ టైం యూట్యూబ్ రావదాం అనుకున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నా లైఫ్లో జరిగింది ఏంటంటే, 10th అయిపోయినప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కాల. అప్పుడు చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఎంపీసీ తీసుకో, ఇంటర్మీడియట్ అని చెప్పారు. సరే ఓకే, ఇంటర్మీడియట్ ఎంపీసీ బాగుంటుందంట అని ఎంపీసీ తీసుకున్నాను.
ఎంపీసీలో కూడా మా పెదనాన్న ఒక అతను అదే జేఈ అడ్వాన్స్ తీసుకోరా బాగుంటుంది అని చెప్పారు. వామ్మో జేఈ అడ్వాన్స్ అంటే ఏంటి పెదనాన్న అన్న. అదేరా ఐఐటి సిలబస్ ఉంటుంది అన్నారు. ఓ ఐఐటి సిలబస్, వామ్మో మన వల్ల కాదు, 8th క్లాస్ 9th క్లాస్ అని చెప్పారు, ఐఐటి స్టాండర్డ్స్ ఎక్కువ కష్టమని, అమ్మో మనకొద్దు, మనకి వేరే తీసుకుందాం. ఇంకేమేమి ఉన్నాయి, ఎంసెట్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, ఓకే జేఈ మెయిన్స్ సెకండ్ ప్లేస్, జేఈ అడ్వాన్స్ టాప్ ప్లేస్, ఓకే ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే ఇది ఈజీ అనుకుంటా అని అనుకున్నా. మా పెదనాన్న నాకు చెప్పాడు తీసుకోరా అని. నాకు అసలు అప్పటికి తను చెప్పాడు కానీ ఇది అలా అర్థమైంది. కానీ జేఈ మెయిన్స్ వల్ల ఐఐటీస్లో, ఐఐటి అనేది ఒక కాలేజ్, అక్కడ జాయిన్ అవ్వచ్చు, స్కిల్స్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటుందని తెలియదు నాకు. లేదా ఎన్ఐటీస్ ఉంటాయి, ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి, అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చని కానీ తెలియదు. అసలు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ గురించి, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అవేర్నెస్ నాకు లేదు. ఎంసెట్ తీసుకున్నాం, జాయిన్ అయ్యాం, ఇంజనీరింగ్ చేశాం. కానీ మా నాన్నకి మా పెదనాన్న చెప్పారనమాట, ఇలా చేస్తే బాగుంటుంది, ఎంసెట్ అంటే ఇది, జేఈ మెయిన్స్ అంటే ఇది, జేఈ అడ్వాన్స్ అంటే ఇది అని 3 ఉంటాయి, ఇవి తీసుకుంటే బాగుంటాయి అని చెప్పారు. కానీ మా నాన్నకి అంతగా తెలియదు అనమాట చదువు గురించి. సో తను అర్థం చేసుకుంది ఏంటంటే, అరే 3 పంటలు వేస్తే ఏదో ఒక పంట ఉంటుంది కదా, సో ఎంసెట్ ఫస్ట్ అంట, ఎంసెట్ తర్వాత జేఈ మెయిన్స్ అంట, సో ఎంసెట్లో ఉన్నది జేఈ మెయిన్స్లో ఉంటుంది, జేఈ మెయిన్స్లో ఉన్నది జేఈ అడ్వాన్స్లో ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్ తీసుకుంటే జేఈ అడ్వాన్స్ ప్లస్ రిమైనింగ్ 2 మొత్తం 3 ఎగ్జామ్స్ రాయొచ్చు, ఏదో ఒక ఎగ్జామ్లో మనం క్వాలిఫై, ఏదో ఒక ఎగ్జామ్ ద్వారా మనం ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు అని మా నాన్న చెప్పారు. మా నాన్న నాకు అర్థం విధంగా ఏం చెప్పారంటే, అది తీసుకోవచ్చు కదా, సో ఏదో ఒకటి ఉంటుంది కదా అనే కాన్సెప్ట్లో చెప్పారు. కానీ అసలు అవి ఏంటి ఇంకా నాకు అసలు అంత నాలెడ్జ్ లేదు, ప్లస్ నేను తీసుకోలేదు. అండ్ అక్కడ నేను చేసే మిస్టేక్ ఏంటంటే వాడి గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకోవాల్సింది. నేను నమ్ముతానమ్మరో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా నాకు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటి, ఇంజనీరింగ్ కాలేజ్ డిఫరెన్స్ తెలియదు. ఫస్ట్ ఇయర్లో తెలిసింది నాకు డిఫరెన్స్. ఎందుకంటే కొంతమంది మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అది కూడా మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కాదండి, 10th క్లాస్ ఫ్రెండ్స్ కొంతమంది. సో నేను ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యాను, ఎంసెట్ ద్వారానే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, సో స్టూడెంట్కి అవేర్నెస్ కల్పించండి. సో తర్వాత నాకు తెలిసింది, ఓకే ఇదా ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ఇవి బెస్ట్ కదా, ఇవి బాగుంటాయి కదా అనిపించింది. అండ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మా అక్క మా పెదనాన్న కూర్చొని, నీకు ర్యాంక్ ఎంత, నీ ర్యాంక్కి ఈ బ్రాంచెసే వస్తాయిరా, ఈ కాలేజ్ టాప్ కాలేజ్లో కావాలన్నప్పుడు ఉన్న బ్రాంచెస్లో త్రిబుల్ బ్రాంచ్ గురించి అవేర్నెస్ తెలుసుకొని నేను జాయిన్ అయ్యాను. సో అక్కడ మటుకు నేను రైట్ స్టెప్పే తీసుకున్నాను, రాంగ్ స్టెప్పే తీసుకోలేదు. కానీ బీటెక్ జాయిన్ అయిన తర్వాత సరిగా పర్ఫామ్ చేయలేదా లేదనేది ఇంకా నాకు తెలుసు, అందరికీ తెలుసు. అంతకు పర్ఫామ్ చేస్తుంటే ఇక్కడ మీ ముందు ఎంతసేపు నేను మాట్లాడాను కదా. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఒకటే ఒక మాట, ఈ వీడియోలో చెప్పినా వేరే వీడియోలో చెప్పినా ఎక్కడ చెప్పినా సరే, ఇంజనీరింగ్ చేయండి, స్కిల్స్ అవసరమే. కానీ ఇంజనీరింగ్ కానీ స్కిల్స్ కానీ ప్లేస్మెంట్స్ కోసమే కాదు. ప్లేస్మెంట్స్ ఒక క్రైటీరియా, 10 పాయింట్లు ఉంటే 10 పాయింట్లు ఒక పాయింట్ ప్లేస్మెంట్, రిమైనింగ్ కూడా కన్సిడర్ చేసి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏది ఇష్టం, ఏది ఇంట్రెస్ట్, ఏది డిమాండ్ అండ్ నెక్స్ట్ ఏది ఫ్యూచర్ ఉంటుందో కూడా ఆలోచించండి. మీ బంధువుల్లో చాలామంది ఈఎంఐ పెట్టి కారు, ఈఎంఐ పెట్టి ఫ్లాట్ కొని ఉండొచ్చు. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మీ బాబు మీ పాప కూడా లీడ్ చేయాలి కాబట్టి అవే తీసుకోవాలని అయితే కాదండి. మీకు చుట్టుపక్కల ఉన్నవి అవే తెలుసు. అవి కాకుండా రిమైనింగ్ సెక్టార్స్లో చాలామంది సక్సెస్ అయ్యున్నారు. రిమైనింగ్ సెక్టార్స్లో కూడా చాలామంది మంచిగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ మేము క్రియేటర్స్గా మేము చేస్తున్న తప్పు కూడా అదే. ఇంజనీరింగ్ పరంగానే ఇంట్రెస్ట్ ఉన్నారని వాటి మీదే ఫోకస్ చేస్తున్నాం, కానీ అదర్ సెక్టార్స్ మీద ఫోకస్ చేయటం లేదు. ఖచ్చితంగా నేను అదర్ సెక్టార్స్ మీద కూడా ఫోకస్ చేస్తాను అని మాటిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.